ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. అందరూ బాగున్నారు కదా? మరి దేవుని యొక్క ఉన్నతమైన కృపలో మనలందరినీ ప్రభు కాపాడుతూ భద్రపరుస్తూ మరొక దినంలో అడుగు పెట్టడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నా. జూన్ మాసం తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 13వ వచనం. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండ్ల చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అవి యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. ఈ వాక్య సందేశం దేవుడు ముండ్లను మహిమగా మార్చేవాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము కృపను గురించి ప్రకటించే అధ్యాయం. ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చడాన్ని, ఒక శాపము ఆశీర్వాదంగా మార్చబడ్డం, కన్నీరు సాక్ష్యంగా మార్చే దేవుని యొక్క కార్యాన్ని ప్రవక్త ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు ఈ అధ్యాయం ద్వారా. ప్రకృతి పరంగా ముండ్ల చెట్లు, దురదగొండ్ల చెట్లు పనికిరాని మొక్కలు, అవి దేనికి పనికిరావు. కానీ దేవదారు, గుంజి వృక్షాలు విలువైనవి, సువాసన కలిగినవి, మనుషులకు ఎంతో ఉపయోగకరమైనవి. ఇది దేవుడు మనుషుల జీవితాలలో చేసే అద్భుతమైన ఒక మార్పుకు సదృశ్యం. ముండ్ల చెట్లు శాపానికి గుర్తు. మొదటిసారి బైబిల్లో ముండ్లు కనిపించేది ఆది కాండంలో. ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత అక్కడ ప్రభువు వారిని శపించకుండా భూమిని శపించి, ఇక నుండి భూమి మీకు ఆది కాండం 3వ అధ్యాయం 18లో ముండ్ల తప్పులు, గచ్చపొదలు మొలిపిస్తాయి అని దేవుడు చెప్తాడు. అంటే ముండ్లు దేనిని సూచిస్తున్నాయంటే పాపం, శాపాన్ని, బాధను, నిరాశని, ఫలభరితము కాని జీవితాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఈరోజు అనేక కుటుంబాలు ముండ్ల చెట్లలాగా ఉన్నాయి. అంటే ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, ఆత్మీయమైన ఎదుగుదల లేదు, దేవునితో ఎటువంటి సంబంధము లేని జీవితాలుగా ఈ రోజున అనేకమైన కుటుంబాలు కనపడుతూ ఉంటాయి. అంటే సాతాను ఎక్కడికి వెళ్తే అక్కడ ముండ్లను నాటుతాడు కదా. సంసోను యొక్క జీవితం అద్భుతమైన పిలుపుతో ప్రారంభించబడింది, కానీ పాపము చేత తన జీవితం ముండ్లుగా మారిపోయింది. రాజైన సౌలు చాలా అద్భుతమైన రాజుగా అభిషేకించబడ్డాడు, కానీ అసూయ కారణంగా ముండ్ల చెట్టుగా మారిపోయాడు. ఏ ముండ్లైతే మనుషుని యొక్క జీవితంలో పాపానికి, శాపానికి సాదృశ్యంగా ఉన్నాయో ఆ ముండ్లు మనుషుల జీవితాల్లో నుంచి తొలగించడానికి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించారు. ఆదాము కారణంగా వచ్చిన ముండ్ల శాపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన తలపైన ఆయన మోసాడు, భరించాడు దాన్ని ఆయన. మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనం. వారు ముండ్లతో ఒక కిరీటము నల్లి ఆయన తల మీద పెట్టిరి. యేసుక్రీస్తు ప్రభు ముండ్ల కిరీటాన్ని ఆయన ధరించాడు. అందుకే శాపము ఆశీర్వాదమైంది, పాపి పరిశుద్ధుడయ్యాడు, నరక పాత్రుడైన మానవుడు పరలోక వారసుడిగా మార్చబడ్డాడు. క్రీస్తు యేసు ప్రభువారు ముండ్ల కిరీటాన్ని ధరించకపోతే మనము దేవదారు వృక్షాలము అయ్యేవారం కాదు, ఇంకా మనం ముండ్లుగానే మిగిలిపోయి ఉండేవాళ్ళం. దేవదారు వృక్షము అనేది స్థిరమైన జీవితాన్ని సూచిస్తుంది. దేవదారు వృక్షాలు లెబనాన్లోని గొప్ప వృక్షాలు. దాని లక్షణాలు ఏంటంటే ఎత్తుగా ఎదుగుతాయి, ఆకాశం అంటే ఎంతగా. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 12లో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవివేయుదురు, లెబనోనులోని దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అని వ్రాయబడి ఉంది. దేవుడు తన బిడ్డలను ఎత్తుగా, బలముగా, తుఫానులు వచ్చినా సరే నిలబడే వృక్షాలుగా, సువాసన వెదజల్లేవారిగా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క సువాసన మన జీవితాల ద్వారా పరిమళించాలని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు మన జీవితాల ద్వారా. దురద గొండ్ల చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. ఈ వాక్యములో 2వ భాగం. దురదగొండి అనేది ఇబ్బంది కలిగించేది లేదా పనికిరాని మొక్క, కానీ గొంజి వృక్షం అనేది ఔషధాన్ని సూచించేది, ఔషధంగా వాడేది, సౌందర్యానికి, ఆశీర్వాదానికి.
దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యంగా ఉంది. జకర్యా గ్రంథంలో ఉంటుంది. జకర్యా గ్రంథం 1:8 గొంజి చెట్ల మధ్యన నిలుచున్న మనుష్యుడు. గొంజి చెట్లు దేవుని యొక్క ప్రజలను సూచిస్తా ఉన్నాయి. ఈ లోకం దురదగొండి చెట్లలా కనిపించిన దేవుడు తన ప్రజలను లేదా సంఘాన్ని గొంజి వృక్షంగా మార్చడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన దేవుని యొక్క మహిమ కొరకు ఈ మార్పు కలుగుతా ఉంది. అది యెహోవాకు ఖ్యాతిగా ఉండును. దేవుడు మనల్ని రక్షించడానికి కేవలం రక్షించి విడిచిపెట్టడానికి కాదు, మనం మహిమగా మారాలి, మనం సాక్షులుగా మనము మార్చబడాలి. అపోస్తుడైన పేతురు జీవితం మొదట మత్స్యకారుడు, చాలా భయస్థుడు, ప్రభువుని ఎరగనని చెప్పాడు, కానీ గొప్ప అపోస్తుడుగా మార్చబడ్డాడు. అపోస్తుడైన పౌలు మొదట హింసకుడు, దూషకుడు, హానికరుడు, కానీ ఆ తర్వాత అదే సువార్త కొరకు ఎన్నో శ్రమలు అనుభవించిన గొప్ప అపోస్తుడిగా మార్చబడ్డాడు కదా. దేవుడు ఇదే మార్పును ప్రభు మన జీవితాల్లో కూడా ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మందికి మార్పు అనేది ఇష్టం ఉండదు. ఇంకా ముండ్ల చెట్లుగానే ఉండాలని ఈ రోజుల్లో చాలా మంది తరానికి అదే ఇష్టం. వ్యసనం అనే ముండ్లు చాలా ఇష్టం. సోషల్ మీడియా అనే ముండ్లు చాలా ఇష్టం. చాలా మందికి బానిసత్వం అనే ముండ్లలోనే బ్రతకాలని ఇష్టపడతా ఉన్నారు. ప్రార్థన లేని జీవితం, సంఘ సహవాసం లేకపోవడం, ఇవన్నీ మొదట చిన్న చిన్న ముళ్ళే కదా, పర్వాలేదులే అనుకుంటాయి, కానీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసేస్తాయి. అవి ముండ్ల తుప్పలలో వెత్తబడిన వారి యొక్క జీవితం తెలుసు కదా. ఐహిక విచారం వాటిని అణిచివేసేస్తాయి. నీ జీవితంలో ముండ్లను దేవుడు దేవదారు వృక్షాలుగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ వాక్యం ఏంటంటే, మీ జీవితాలు ఒకవేళ ముండ్లతో నింపబడిన శపితమైన జీవితంలో మీరు ఉన్నారేమో. ఎప్పుడు చూసినా ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటా ఉన్నారా? పాపంతో నింటబడి ఉందా? అయితే దేవుడు నీ ముండ్లను దేవదారు వృక్షాలుగా, గొంజి వృక్షాలుగా ప్రభు ఆయన మార్చగలడు. నీ గతం ముండ్ల చిట్టు అయిపోయినా సరే, నీ భవిష్యత్తును దేవుడు దేవదారు వృక్షంగా దేవుడు మార్చుతాడు. క్రీస్తు యేసు ప్రభుని నీవు అంగీకరించినప్పుడు, మార్పుకి మీ జీవితాలు ఇష్టపడినప్పుడు, ఈ వాక్య భాగంలో దేవుడు ఆదరణ, నిరీక్షణ, పునరుద్ధరణ, రిస్టోరేషన్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు కదా. చాలా మంది గాయపడిన వారిగా ఈ యొక్క వాక్యం మీరు వింటా ఉన్నారేమో. ఈ రోజున మీ జీవితం ముండ్ల పొదలుగా, ముండ్ల చెట్లుగా ఉన్నదేమో. ఎక్కడ చూసినా చేదైన అనుభవం, నయోమి జీవితంలాగా. కానీ దేవుడు దాన్ని మారాగా మార్చుతాడు. ఆయన హన్న కన్నీళ్లతో దేవుని దగ్గరికి వచ్చింది. గొప్ప అద్భుతమైన ప్రవక్తను సమూయేలుని పొందుకోగలిగింది. ముండ్లు ఎప్పుడు కూడా జీవితానికి శాశ్వతం కాదు. దేవుని కృపే శాశ్వతమైనది. దేవుడు నీ జీవితాన్ని తిరిగి కట్టగలిగే దేవుడు ఆయన. ఈరోజు నీ వాక్యం వెంటనే మీ జీవితాలు ముండ్ల పొదల్లో నుంచి ఆశీర్వాదకరమైన స్థితిలోనికి మీరు రావాలంటే ప్రభుకి మీ జీవితాలు అప్పగించుకోండి. యాకోబు బేతేలు దగ్గర మారాడు. మోషే మండుతున్న పొద దగ్గర మారాడు. అవును, మోషేకి దేవుడు రాజభవనంలో ప్రత్యక్షం కాలేదు, ముండ్ల పొదలో ప్రత్యక్షమయ్యాడు. ఆ పొద మండుతుంది, కానీ అది కాలిపోలేదు. ఎందుకంటే దేవుడిని హృదయంలో ఉన్న బాధను ఆయన చూసే దేవుడు. పొదలాగా ఉన్నదాని జీవితం ఈ రోజున దేవుడినితో మాట్లాడబోతా ఉన్నాడు. ఆయన పౌలుని దేవుడు దమస్కు మార్గంలో దేవుడు మార్చాడు కదా. వీరందరి జీవితాలు మార్చబడడానికి కారణం ఏంటో తెలుసా? వారు దేవునికి వారి యొక్క జీవితాలను అప్పగించుకున్నారు. ఈరోజు నీ వాక్యం వెంటనే మీరు మీ దేవునికి మీ యొక్క జీవితాన్ని అప్పగించుకోండి. దేవుని చిత్తం మీ జీవితంలో జరగడం అది మీకు ఆశీర్వాదకరం. మీ ప్రణాళిక కాదు, మీ ఉద్దేశం కాదు, దేవుని ప్రణాళిక మీ జీవితంలో నెరవేర్చబడ్డం. నిన్ను ఉన్నతమైన స్థానానికి దేవదారు వృక్షముల వలె, గొంజి వృక్షాల వలె ప్రభు నిన్ను నాటడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. పూర్ణ హృదయంతో ప్రభుని వెంబడించండి. పరిశుద్ధాత్మ స్వరానికి లోబడండి. ఆత్మచేత నడిపించబడే వారు మాత్రమే దేవుని కుమారులని వాక్యం సెలవిస్తా ఉంది కదా. నీలో ప్రారంభించిన కార్యాన్ని తప్పకుండా దేవుడు పూర్తి చేసే దేవుడు ఆయన. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. నిత్య నివాసి సర్వోన్నతుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఇదిగో ప్రభు, ఈ వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నూతనమైన గమ్యం, నూతనమైన ఆలోచనలు, నూతనమైన జీవిత విధానాన్ని ప్రభా నువ్వు కోరుకుంటున్న దేవుడు. ప్రభా, ముండ్ల తుప్పులలో వెత్తబడిన వారి వలె అనేక మంది ఇదిగో ప్రభు వాక్యం వింటున్న వారి జీవితాలు అణచివేయబడతా ఉన్నారు నాయన. సమస్యల చేత అణచివేయబడతా ఉన్నారు. లోకపరమైన ఆలోచనలు, ఒత్తిడి ప్రభా వీరిని ఎదగది నీకుండా ఉంటూ ఉంటుంది. ప్రభా, నిశ్చయముగా ఇదిగో ఈ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడావు. ముండ్ల తుప్పలు
దేవదారు వృక్షాలుగా, గొంజి వృక్షాలుగా నీ మహిమకు కారణంగా నువ్వు మార్చే దేవుడు కదా. ఎంత గొప్ప దేవుడవు దేవా. స్వభావముతో సంబంధము లేకుండా దేవా బ్రతుకులను మార్చగలిగిన శక్తి నీకుంది నాయనా. నీకు స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరి జీవితాల్లో కూడా నీ నూతన కార్యాలు జరిగించి మీ యొక్క మహిమ కొరకు ప్రభా మీరు నిలబెట్టమని అడుగుతున్నాం. బలపరచండి. ఏ ఆటంకాలు అయితే నీ బిడ్డలు దాటలేకపోతా ఉన్నారు, వాటిని దాటే శక్తిని నీ బిడ్డలకు మీరు దయచేయండి దేవా. బలపరచమని కుటుంబాలుగా దీవించండి. భార్యలను, భర్తలను, కుటుంబాలు, బిడ్డల పైన నీ హస్తం నుంచండి ప్రభా. నీ మార్గాల్లో నడిపించమని అడుగుతూ కుటుంబాల చుట్టూ కూడా నీ కంచి వేయండి. బలపరిచి నడిపించమని బిడ్డలకు చదువుల్లో మీరు తోడేయండి. భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ఉద్యోగాలు లేకుండా ఖాళీ అయిపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. సహాయం చేయి. ఉద్యోగ ద్వారాలు మీరు తెరవండి. కుటుంబాలను పోషించండి ప్రభా. నీకు స్తోత్రాలు. కృప చూపించమని అడుగుతూ దేవానికి వందనాలు. బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారిపైన మీ హస్తమును చాపండి. వృద్ధుల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా. కనికరించమని అడుగుతూ జరుగుతున్న ప్రమాదాల నుంచి నీ బిడ్డలను తప్పించండి. నేను ఇగో చేస్తున్న ప్రయాణాల్లో మీ కాపుదల, భద్రత, మీ సంరక్షణ ప్రభా మీరు అనుగ్రహించమని అడుగుతూ మరొకసారి దినం నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రభా ఇదిగో పుట్టినరోజులు చేసుకుంటున్న వారు, వివాహ దినాలు చేసుకుంటున్న వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నిశ్చయంగా వారిని బలపరచండి, దీవించండి. నీ దీవెన, సమాధానం, ఆశీర్వాదం ప్రభా నీ బిడ్డల పైన ఉంచుకొని ఈ దినం వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాలను కూడా మీరు ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా కూడా నీ సన్నిధితో నడిపించబడడానికి కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.